ఓకే సార్. మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కూడా ఆ రోజున్న పరిస్థితులకు తగ్గట్టు రాశారు. కానీ ఇప్పుడు అగ్ర కులాల్లో కూడా డబ్బు లేని వాళ్ళు, చాలా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు సార్? మరి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు సార్? ఇప్పుడు ఈ మనం తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైనా కానీ, లేకపోతే వేరే కులాల వాళ్ళకైనా గానీ రిజర్వేషన్ ఉన్న వాళ్ళలో వాళ్ళందరికి గూడా సో, ఇప్పటి వరకు వచ్చిన రిజర్వేషన్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళంటూ ఒక కేటగరీకి వరకు వచ్చారు. అండ్ అగ్ర కులాల్లో కూడా అట్టడుగున ఉన్నోళ్ళు ఉన్నారు గదా! ఇప్పుడు దళితుల్లోంచి డ్రైనేజీలు తీసే సిస్టమ్ ఉందండి. అగ్రకులాల్లోంచి ఉద్యోగులు రండి డ్రైనేజీలు తీసే పని అప్పచెప్తాం. హ్మ్. చెయ్యి డ్రైనేజ్ క్లీన్ చేయి, ఆ పాకితోటలు తుడు, రమ్మను. మీరు ఇచ్చే ఉద్యోగాలు అయ్యే కదా, 90% ఈ దళితులకి చేసే అయ్యే కదా, రమ్మను. మరి దళితుల్లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయిన వాళ్ళు లేరా? అదే రిజర్వేషన్ అంటున్నా. నేను ఏమంటున్నానంటే నువ్వు చదువుకో. నువ్వేమన్నావు? నువ్వు చదువుకో, హ్మ్. అవ్వు. నువ్వు చదువుకుని అవ్వబ్బా. నేను ఎవడు కాదన్నాడు? అనగదొక్కినా సరే మానసిక ధైర్యంతో ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కాలేజీల్లో స్కూల్స్లో ఒక పక్కన స్టూడెంట్స్, ఒక పక్కన అధ్యాపకులు రకరకాలుగా మానసికంగా ఒత్తిడి గురి చేసినప్పటికి కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఈ రోజున ఈ దళిత బిడ్డలు అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లుగా ముందుకెళ్తున్నారు. నువ్వు కూడా వెళ్ళు, చదువుకున్నావు కదా, చదువు. నేనేమీ తక్కువ చేయట్లేదు కదా. నువ్వు 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 నీ దగ్గర ధనం లేదు, పేదవాడివే, చదువుకో. నువ్వు ఉన్నతమైన ర్యాంకులు వస్తాయి కదా, ఆటోమేటిక్గా నీకు కూడా జాబ్ వస్తుంది. వస్తది. కానీ అక్కడ ఒక సీట్ ఉంటుంది. ఒక సీట్ ఉన్న టైంలలో 120 మార్కులు వచ్చినోడికి, 140 మార్కులు వచ్చినోడికి ఆ రిజర్వేషన్ అనేది అక్కడ మారుతుంది గదా! అదే నేను అంటున్నానండి. ఇప్పుడు అక్కడ తేడా అయితే ఉంది గదా! ఇప్పుడు ఇప్పుడు దాన్ని సరి చేస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లు ఉన్నాయి. ఓకే. సాఫ్ట్వేర్ జాబులు అందరూ దళితులు దాదాపు అంతా కూడా అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులు దాంట్లో ఉన్నారు. అట్లా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు రిజర్వేషన్ అనేది దానికి సంబంధించింది కాదు కదండి. రెండోది ఇక్కడ ఈ విదేశాల్లో ఉద్యోగాలు చేసి విదేశాలు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా అగ్రవర్ణానికి సంబంధించిన వ్యక్తులే.